తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరవక ముందే సింహాచలంలో గోడకూలి భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. సింహాచలం దేవస్థాన చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఇప్పటి వరకు జరగలేదు అని వరదు కళ్యాణి అన్నారు. దురదృష్టకరం అండి. ఎంతమంది చనిపోవడం అసలు ఈ సింహాచలం దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడు ఇలా జరగలేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కుటుంబాలకు మనోస్థైర్యం ప్రసాదించాలని స్వామిని కోరుతున్నాను. మనందరికీ తెలుసు సింహాచలం దేవస్థానం తాలూకు చందనోత్సవం అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఆ రోజు వస్తుందా, స్వామిని నిజరూప దర్శనం చేసుకుందామని ఎదురు చూస్తారు. అలాంటిది పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి క్యూ లైన్లో నిల్చొని స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఇలా గోడ కూలిపోయి 7 మంది చనిపోవడం అంటే నిజంగా చాలా బాధాకరం. ఇందులో మాత్రం మాకు క్లియర్గా నాణ్యతా లోపం, ఈ గోడలో మాత్రం నాణ్యతా లోపం కనిపిస్తుంది. ఈ చందనోత్సవం కోసమనే ఆ గోడ కన్స్ట్రక్ట్ చేశారని తెలుస్తూ ఉంది. అది పట్టుకుంటేనా పడిపోయేంత లూజ్గా ఉంది ఆ గోడ. అంత నాణ్యత తక్కువతో ఆ గోడని ఎవరు కట్టారా ఏంటా, ఇంత నిర్లక్ష్యం ఉంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత నాణ్యత లోపంతో గోడ కట్టిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ క్యూ లైన్ కూడా ఆ కొత్త గోడ పక్క నుంచి ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. కనీసం ఇక్కడ లైటింగ్ లేదు, అలాగే సీసీ కెమెరాస్ కూడా లేని పరిస్థితి అనేసి ఇక్కడ అందరూ కూడా చెప్పారు ఆ టైంకి. సో ప్రభుత్వం మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరైన వైద్యం అందేట్టుగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.